ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అట్లాగే కిచెన్ సేవింగ్స్ అయితే బటర్ గీ యూటిలిటీస్ అవన్నీ కూడా చూస్తే 12% నుంచి 5% తగ్గించారు అధ్యక్ష. అట్లాగే మన అన్నదాత అనేది మన ఏదైతే ఫార్మర్స్కి కూడా డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ కాస్ట్ తగ్గించడం జరిగింది అధ్యక్ష. ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా అట్లాగే ఏదైతే అసలు జీరో ట్యాక్స్ అనేది ఈ హెల్త్ పాలసీస్ పైన జీరో ట్యాక్స్ చేయడం జరిగింది అధ్యక్ష, హెల్త్ ఇన్సూరెన్స్ పైన. అట్లాగే ఇంకా పిల్లలకైతే చదువుకునే దానికి పెన్సిల్స్ బుక్స్ అన్నిటికీ కూడా అది కూడా జీరో ట్యాక్స్. అట్లాగే ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మన 2014 నుంచి ఇప్పటి వరకు మనం ఏమి సాధించింది ఈ ప్రభుత్వం అని అంటే కేంద్ర ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ల అధ్యక్ష 144 వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఎయిర్పోర్ట్స్ డబుల్ అయినాయి అధ్యక్ష. ఎయిర్పోర్ట్స్ ఇదంతే ఆఫ్టర్ 2014 గురించి చెప్తున్నాను. అట్లాగే హైవేస్ ఏమో 60% పెరిగినాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష డిఫెన్స్లో అయితే దానికి ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్ సెక్టార్లో పెట్టింది 34 రెట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. అట్లాగే ఆల్మోస్ట్ 90 టైమ్స్ ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఉందో 90 టైమ్స్ పెంచడం జరిగింది అధ్యక్ష. అట్లాగే స్టార్టప్స్ కూడా ఇదివరకు ఏదైతే 350 కింద మనం నమోదైన స్టార్టప్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 lakhs స్టార్టప్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వము అట్లాగే అందరూ కూడా అన్ని ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా కలిపి తీసుకున్న నిర్ణయము ఇది ఏకాభిప్రాయంతో చేసిన నిర్ణయాన్ని మాత్రము మనం తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం సుమారు నిర్మలా సీతారామన్ గారు అధ్యక్ష, పయ్యావుల కేశవులు గారు గౌరవనీయులు మంత్రివర్యులు నిన్నే చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఒక సెమినార్ పెడితే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. సుమారు 11 గంటలు సుదీర్ఘంగా దీనిపైన చర్చించి అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ని ఒప్పించి ఏకగ్రీవమైన నిర్ణయం చేయటం ద్వారా ఇది సాధ్యమైంది అధ్యక్ష. దీనికి అందరికీ కూడా మనం ధన్యవాదములు ప్రధానమంత్రి గారికి అట్లాగే నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇందాక చెప్పాను పయ్యావుల కేశవ్ గారికి కూడా చిన్న రోల్ ఏదో ఉందనేది. ఎందుకంటే ఇది వాహనాలు మొబిలిటీ అన్నీ కూడా అంతకుముందు 28% ఉండేదాన్ని 18% చేశారు. ఈ సైకిల్ భాగాలు మాత్రము 12% ఉండేది. ఆ 12% నుంచి కేవలము 5% చేయటం జరిగింది అధ్యక్ష. సో మీరు ఇన్ని చూస్తే అధ్యక్ష అట్లాగే మెయిన్ ఏంటంటే మనం ఇల్లు నిర్మాణం గురించి చూస్తే నిర్మాణానికి కావాల్సింది సిమెంట్ అధ్యక్ష. సిమెంట్ పర్సంటేజ్ కూడా అంతకుముందు 28% ఉండేది, 28 నుంచి 18% చేయటము. అట్లాగే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. రకరకాల ట్యాక్సెస్ నుంచి ఓన్లీ సింప్లిఫైడ్ ట్యాక్స్ ప్రొసీజర్ తీసుకొచ్చినందుకు మరి ఒక్కసారి మీ ద్వారా అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం. సంబంధించి యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అని ఒకటి ఉండేది అధ్యక్ష, సెక్షన్ 171. దానివల్ల ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకించి తగ్గించినప్పటికీ కూడా బెనిఫిట్ సామాన్యుడు పాస్ ఆన్ చేయకపోతే అది పెనాల్టీ వస్తుంది, ఇంట్రెస్ట్తో కట్టాలి, ఇవన్నీ చేయాలి. అది 2022లో తీసివేయడం జరిగింది అధ్యక్ష. అది మళ్ళీ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఏవైతే ట్యాక్స్ రేట్స్ ఉన్నాయో ఆ రేటు పెంచేసి ట్యాక్స్ ఎఫెక్ట్ కామన్ మ్యాన్కి ఆ సేవింగ్స్ వెళ్లకుండా ఉండే విధంగా చేసే ప్రయత్నం జరుగుతున్నారు. కాబట్టి అవగాహన సదస్సు పెట్టేటప్పుడు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా మళ్ళీ కూడా 171 సెక్షన్ ఏదైతే ఉందో యాంటీ ప్రాఫిటింగ్ యాక్ట్లో అది మళ్ళీ ప్రవేశపెట్టే ఏర్పాటు చేయమని రాష్ట్రం ద్వారా మన ఆర్థిక శాఖ మంత్రిని కేంద్రానికి చెప్పాల్సిందిగా కోరుతున్నాం మీ ద్వారా. నమస్తే. సభ్యులకు విజ్ఞప్తి. ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకుందాం. 2:45 తిరిగి అసెంబ్లీ అవుదాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సభలో ఉంటారు. థ్యాంక్ యూ.